మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకున్నారా? ధనవంతులకి నాకు తేడా ఏంటి? నాతో కంపేర్ చేస్తే వాళ్ళు మాత్రమే డిఫరెంట్ గా చేసేదేంటి? వాళ్ళకి ఉండే ఎలాంటి అలవాట్లు వాళ్ళని గొప్ప వాళ్ళగా మారుస్తుంది? రిచ్ అవ్వటానికి వాళ్ళ దగ్గర స్పెషల్ గా ఏదైనా సీక్రెట్ ఫార్ములా ఉందంటారా? 5 ఏళ్లుగా ఇదే విషయంపై ఈ బుక్ రైటర్ చాలా సర్వే చేసి ఆ సీక్రెట్ ఫార్ములాస్ ని కనుక్కున్నాడు. అవి ఈ బుక్ ద్వారా మనతో షేర్ చేసుకున్నాడు. అవేంటో లేట్ చేయకుండా చూసేద్దాం. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వెల్కమ్ టు రిచ్ హ్యాబిట్స్ బుక్ సమ్మరీ. ముందుగా నువ్వు రిచ్ అవ్వాలంటే ఫస్ట్ నీలో రిచ్ హ్యాబిట్స్ ఉండాలంటాడు థామస్ కోర్లే. ఇతను ఎంతో మందిని అంటే రిచ్ అండ్ పూర్ పీపుల్ ని బాగా స్టడీ చేశాక మనం పాటించాల్సిన విషయాలేంటో తెలుసుకున్నాడు. అందులో రిచ్ పీపుల్ ఖచ్చితంగా ఫాలో అయ్యే 10 ప్రిన్సిపల్స్ ని మనతో షేర్ చేసుకుంటాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రిచ్ అంటే స్వతహాగా కష్టంతో తెలివితో సంపాదించి పైకి వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే మనం మాట్లాడుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా వాటిలో కొన్ని ప్రిన్సిపల్స్ ని ఇప్పుడు మనం చూసేద్దాం. రిచ్ పర్సన్ కి మీకు ఉన్న మొదటి ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళకి ఎక్కువ గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, చాలా తక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అదే మన విషయానికి వస్తే రివర్స్ లో ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ ఏ ఉంటాయి. ఇంకొందరు అసలు ఈ విషయాన్ని కూడా గమనించరు. చాలా మందికి సక్సెస్ అనే కలగానే మిగిలిపోవటానికి ముఖ్య కారణం ఇదే. మీరు ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, రిచ్ పీపుల్ ని లేదా సక్సెస్ఫుల్ పీపుల్ ని మీట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంటే ఏంటి అర్థం? వాళ్ళ డే అంతా ముందుగానే ప్రాపర్ గా షెడ్యూల్ చేసుకుంటారు. వారు డేని గాని టైం ని గాని కొంచెం కూడా వేస్ట్ చేయరు. సో మీరు కూడా ఈ రూల్ ని అడాప్ట్ చేసుకోవాలి. మీరే గమనించండి, డే అంతా ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఆ రోజు ఎలా ఉంటుంది. దీనికి ఉదాహరణకి ఒక లీస్ట్ ఎగ్జాంపుల్ ని చూద్దాం. మీరు ఆఫీస్ లేదా కాలేజ్ లో ఉన్నప్పుడు మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, అంటే మీ వర్క్, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి. అదే హాలిడేస్ లో ఖాళీగా ఏ ప్లాన్ లేకుండా ఇంట్లో ఉంటే ఆ డే ఎలా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటో మీకే బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మార్నింగ్ లేవగానే మీ డేని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. మీలో తీసుకురావాల్సిన మార్పులు ఏంటో నోట్ చేసుకోండి. ఏది గుడ్ హ్యాబిట్, ఏది బ్యాడ్ హ్యాబిట్ మీకే బెటర్ గా తెలుసు. అలాగే మీ గోల్స్ కి తగ్గట్టుగా డేని ప్లాన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత టైం రన్ చేయాలి, ఇంత టైం చదవాలి, ఇంత టైం మాక్ టెస్ట్ తీసుకోవాలి. ఇలా మీ లైఫ్ కి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా మంది వాళ్ళల్లో వచ్చే మార్పుల్ని, ప్లాన్స్ ని, గోల్స్ ని అన్నింటినీ అందరితో షేర్ చేసుకుంటారు. కేవలం కలలు కనే వాళ్ళే ఇలా బయటకు మాట్లాడేస్తూ ఉంటారు. కానీ కలల్ని నిజం చేసుకునే వాళ్ళు ఆ పనిలో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతారు. అందుకే మీలో సీరియస్ గా మార్పు తీసుకురావాలంటే అందరిలో మాట్లాడేసి ఆ విషయాన్ని వదిలేసే కన్నా ఒక నోట్ బుక్ లో ఆ హ్యాబిట్స్ అన్నింటినీ నోట్ చేసుకోండి. మీ బ్రెయిన్ అప్పుడే ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుంది. సక్సెస్ అవ్వాలన్న కోరిక మీలో బలంగా ఉంటే మీ ప్లాన్స్, హ్యాబిట్స్, గోల్స్ ఎప్పుడు ఎవరితోనే షేర్ చేసుకోకండి. సో నా డేని నేను ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటాను, అలాగే నా గోల్స్ ని సెట్ చేసుకుంటాను అని ఫస్ట్ మీకు మీరు చేసుకోవాల్సిన ప్రామిస్ ఇదే. నెక్స్ట్, ఐ విల్ ఎంగేజ్ ఇన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సాధారణంగా మనలాంటి వాళ్ళు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ని అంటే జిమ్ కి వెళ్ళటం, బుక్స్ చదవటం, డేని ప్లాన్ చేసుకోవటం, గోల్స్ సెట్ చేసుకోవటం లాంటివి ఎందుకు ఫాలో అవుతాం? ఎందుకంటే అవే మన ఎదుగుదలకి ఉపయోగపడతాయి కాబట్టి. ఏదో రోజు మనం సక్సెస్ అవ్వాలంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ముఖ్యమని మనకు తెలుసు. కానీ ఆల్రెడీ ధనవంతులుగా ఉన్న వాళ్ళు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ని ఎందుకు ఫాలో అవుతారు? ఎందుకు గోల్స్ ని సెట్ చేసుకుంటారు? ఎందుకు బుక్స్ చదువుతారు? నిజానికి వాళ్ళకి కావాల్సినంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. కూర్చొని తిన్నా తరగనంత డబ్బు ఉన్నప్పటికీ వాళ్ళు రిలాక్స్ అవ్వరు. ఎప్పుడు వాళ్ళ డేని బిజీగా స్కెడ్యూల్ చేసుకుంటారు. ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఇదే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళని ఆ స్టేజ్ కి తీసుకొచ్చిందన్న విషయం ఎప్పటికీ వాళ్ళు మర్చిపోరు. అందుకే రిచ్ అయ్యాక కూడా ఎవ్రీడే వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతారు. ఖచ్చితంగా 30 minutes బయోగ్రఫీ, మోటివేషనల్, ఫినాన్స్ రిలేటెడ్ బుక్స్ ని చదువుతారు, ట్రైనింగ్ తీసుకుంటారు, ట్రేడింగ్ తెలుసుకుంటారు. టైం కి తగ్గట్టు వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. అందుకే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ని గోల్ లా చూస్తాను, వన్స్ నేను సక్సెస్ అయ్యాక ఆ హ్యాబిట్స్ ని వదిలేసి రిలాక్స్ అయిపోతాను అనుకుంటే కుదరదు. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లైఫ్ లాంగ్ జర్నీ. దీనికి ఏ లిమిట్స్ ఉండవు. ఎంతగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారో అంత త్వరగా మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
నెక్స్ట్ మీకు మీరు చేసుకోవాల్సిన ప్రామిస్ హెల్త్ గురించి. మీకు ఆల్రెడీ తెలుసు రిచ్ పీపుల్ ఎంత బిజీగా ఉంటారు, డే అంతా ఏదో వర్క్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. రైటర్ స్టడీ చేసేటప్పుడు కొంతమంది ఎంత నిద్రపోయినా రిలాక్స్ అవ్వలేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారంట. కానీ ఇంకొంతమంది చాలా ఎనర్జెటిక్ గా డే అంతా కాస్త కూడా స్ట్రెయిన్ అవ్వకుండా ఏ పనినైనా చేయగలుగుతున్నాం అని చెప్పారంట. దీని వెనుక కారణం ఏంటి? వాళ్ళు తీసుకునే ఫుడ్ డైట్. హెల్దీ డైట్ ఫాలో అవటం వల్ల వారి హెల్తే కాదు ఆలోచనలు కూడా హెల్దీగా ఉంటాయి. అండ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి ఖచ్చితంగా ఫాలో అవుతారని రైటర్ అంటాడు. మీరే ఆలోచించండి, మీరు ఎనర్జెటిక్ గా లేనప్పుడు ఏదైనా పని చేయాలన్న మోటివేషన్ మీకు ఎక్కడి నుండి వస్తుంది? అలాగే ఒకవేళ మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారే అనుకోండి, మీలో హ్యాపీ హార్మోన్స్ లేకపోతే ఆ హ్యాపీనెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేయగలరు? సో ముందు మీరంటూ ఉంటేనే నెక్స్ట్ ఏదైనా చెయ్యాలన్నా సాధించాలన్నా కుదురుతుంది. అందుకే మీకున్న డేలో హెల్త్ కి, ఫిజికల్ ఫిట్నెస్ కి టైం స్పెండ్ చేయండి. మీ ఫిజికల్ హెల్తే మీ ఫ్యూచర్ సక్సెస్ కి ఫౌండేషన్ అని మర్చిపోకండి. సక్సెస్ఫుల్ పీపుల్ ని సర్వే చేసేటప్పుడు రైటర్ తెలుసుకుంది ఏంటంటే వాళ్ళు కనీసం డేలో 5గురితోనైనా ఖచ్చితంగా మాట్లాడతారంట. బిజినెస్ కోసమో, మనీ కోసమో, ఏదో పని మీదో కాదు, ఊరికే మనస్ఫూర్తిగా వాళ్ళతో మాట్లాడటానికి. అంతేకాదు రిలేషన్ అండ్ మనీ విషయానికి వస్తే చాలా వరకు రిలేషన్ ని చూస్ చేసుకుంటారని రైటర్ అంటాడు. ఇలా చేయటం వల్ల వారికి సపోర్ట్ ఎక్కువగా లభిస్తుంది, దాని వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని అంటారు. ఐ విల్ లివ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మోడరేషన్. మోడరేట్ గా బ్రతకటం అంటే బోరింగ్ గా బ్రతకటం కాదు. సక్సెస్ఫుల్ పీపుల్ ప్రతిదీ మోడరేట్ గా ఫాలో అవుతారు. మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తే వారిలో ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉండవు, ప్రతి దానికి ఓవర్ గా రియాక్ట్ అవ్వరు, కామ్ నేచర్ ని మెయింటైన్ చేస్తారు, ఓవర్ గా ఎగ్జైట్ అవ్వరు. వాళ్ళకి లిమిట్స్ తెలుసు, ఏది ఎంత వరకు ఉంటే బాగుంటుందన్న విషయం తెలుసు. లైక్ ఎంత ఫుడ్ తినాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత టైం ఎంటర్టైన్ అవ్వాలి, ఎంత టైం పని చేయాలి, ఎంత టైం రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి, ఇలా ప్రతిదీ వాళ్ళకి తెలుసు. బట్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ విషయానికి వస్తే వీరు ఓవర్ గా రియాక్ట్ అవుతారు. వారికి జీవితంపై విరక్తి, వారి జీవితంపై వారికి అసలు కంట్రోల్ ఉండదు, లేదా తక్కువ కంట్రోల్ ఉంటుంది. ఎక్కువగా తింటారు, ఎక్కువగా తాగుతారు. తిండి, మందు, సెక్స్, డ్రగ్స్, గాసిప్స్ పై వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. వారిని వారు అసలు కంట్రోల్ చేసుకోలేరు. అంటే వారి ఆలోచనలపై కానీ వారి యాక్షన్స్ పై కానీ వారికి అస్సలు కంట్రోల్ ఉండదు. మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వాళ్ళ రిలేషన్షిప్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వీరు ఓవర్ గా డబ్బు ఖర్చు చేస్తారు. అయితే వారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి వెనుక పక్కవాడి ఇన్ఫ్లుయెన్సే ఎక్కువగా ఉంటుంది. సో ఈ కంపారిజన్ బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇకపై ఓవర్ గా రియాక్ట్ అవ్వకండి, ఓవర్ గా ఖర్చు పెట్టకండి. ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండండి. ఎడిక్షన్, అబ్సెషన్, ఇంపల్సివ్ బిహేవియర్ నుండి నన్ను నేను కాపాడుకుంటాను అండ్ బ్యాలెన్స్డ్ గా లైఫ్ ని లీడ్ చేస్తానని ప్రామిస్ చేసుకోండి. ప్రొకాస్టినేషన్ పూర్ హ్యాబిట్ అని రైటర్ అంటాడు. ధనవంతులు ఎప్పుడు ఏ పనిని పోస్ట్ పోన్ చేయరు. ఈ రోజు ఈ పనిని ఖచ్చితంగా పూర్తి చేయాలని ఫిక్స్ అవుతారు. టు డూ లిస్ట్ ని మెయింటైన్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఆ వర్క్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. సో ప్రామిస్ యువర్ సెల్ఫ్, నేను ఈ రోజు ఈ వర్క్ ని ఫినిష్ చేయాలి అనుకోండి. డూ ఇట్ నౌ అనే మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోండి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. వాళ్ళు లక్ ని అస్సలు నమ్మరు. హై ఐక్యూతో పాటు హార్డ్ వర్క్ కూడా ఉండాలని నమ్ముతారు. వారిలో ఒక్క నెగిటివ్ థాట్ వచ్చిన ఎవ్రీ మినిట్ వాళ్ళకి, హెల్త్ కి, మైండ్ సెట్ కి ఎంత లాసో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తోనే ఉంటారు. సో మీరు కూడా ప్రామిస్ చేసుకోండి, మీలో పాజిటివిటీని అడాప్ట్ చేసుకోండి. పాజిటివ్ థింకింగే రిచ్ థింకింగ్ అని మర్చిపోకండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Thank you for watching.